ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చీరలో మన పూరి ఇంత అందంగా ఉంటుందని అనుకోలేదు సుమా. అది సరే కాని నువ్వు వెళ్ళిన పని ఏమైంది భూమి? కాయా పండా? పండే అత్తయ్యా. ఏం పండు? జామ పండా, మామిడి పండా? అదేదో మాకు తెలియాలి కదా. అబ్బో, పెళ్లి కూతురుగా తయారవ్వగానే జోకులు బాగా వేస్తుంది. మీ కాబోయే శ్రీవారి తరపు నుంచి మా నాన్న పిన్ని తాంబూలాలు అందుకోడానికి ఒప్పుకున్నారు. నిజమా? అదెలా సాధ్యమైంది? మీ వదిన అనుకుంటే ఏదైనా సాధ్యమే పూరి. ఇందులో నా గొప్పతనం ఏం లేదత్తయ్యా. సంబంధం లేని మా తమ్ముణ్ణి కొట్టానని అపూర్వ పశ్చాత్తాపపడింది. బదులుగా మా నాన్నను నిశ్చయతాంబూలాలు తీసుకోవడానికి తానే ఒప్పించింది. పోనీలే, శివ దెబ్బలు తినడం కూడా ఒక విధంగా మంచిదే అయ్యింది. నేను అదే అనుకున్నాను. అర్జెంటుగా ఈ విషయం బావతో చెప్పాలి. ఆగు వదినా, ఇదేమైనా మా అన్నయ్యకి గుడ్ న్యూస్ అనుకుంటున్నావా? విన్న వెంటనే చిరుబుర్లాడుతాడు. జాగ్రత్త. ఆడితే ఆడని పూరి. మా నాన్న వస్తున్నాడన్న విషయం ముందు ఆయన మనసుకి జీర్ణం అవ్వాలి కదా, అందుకే చెప్పాలి. బావా, ఏంటి? ఐఫెల్ టవర్లా నువ్వు ఇంత పొడవైపోతే ఎలా బావా? కొంచెం తగ్గు. ఏంటి? నిశ్చితాంబూలాలు తీసుకోవడానికి మా నాన్న ఒప్పుకున్నాడు బావా. అయ్యో, అన్నింటికీ నీ కంగారే. ముద్దు పెట్టేంత వరకు అలాగే ఉండొచ్చు కదా. చూడు షర్ట్ ఎలా పాడైపోయిందో. ఆ, బావా, అయితే అయిందిలే. అలాగే ఉండడానికి నువ్వు చెప్పింది ఏమైనా గుడ్ న్యూసా? సరేలే, షర్ట్ మార్చుకో. ఏయ్, నేను మార్చుకోను. ఏం చేస్తున్నావు? అదేంటి బావా, నేను ముద్దు పెడితే చిరాకు పడతావు కదా, అలాంటిది నా ముద్దు ముద్ర ఉన్న షర్టు వేసుకుని తిరుగుతానంటావేంటి? ఇదిగో, 1, నాకు చిరాకు వచ్చినప్పుడే నేను చిరాకు పడతాను. 2, ఈరోజు మొత్తం ఈ షర్ట్తో ఇలాగే తిరుగుతాను. దట్ ఈస్ మై విష్. అయ్యో, అత్తయ్య వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు బావా? ఏమైనా అనుకోని. మా నాన్న వాళ్ళు వస్తున్నారు. రాని. వాళ్ళేమనుకుంటారో అని నీకేమనిపించట్లేదా? వాళ్ళేమనుకుంటారో నాకెందుకు? బావా, నా పొరుగు పోతుంది బావా. ప్లీజ్ బావా, తీసే బావా, తీసే బావా. చిన్నపిల్లల ఈ అల్లరేంటి? నువ్వెంత అరిచి గగ్గోలు పెట్టినా ఈ షర్ట్ నేను తీయను. హా? ఇలా తిరుగు. బావా, ప్లీజ్ బావా. One minute. బావా, కనీసం నా కోసం ఈ కోట్ అయినా వేసుకో బావా, ప్లీజ్ వేసుకో. నిశ్చితార్థం అయ్యేంత వరకు కోట్ తీయకూడదు. మా మంచి బావ కదా, ప్లీజ్ ప్లీజ్ బావా, ప్లీజ్ 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 బావా.
శివ రెడీ అయిపోయావా? రే ముహూర్తం దగ్గర పడుతుంది, నువ్వు పిలవగానే రా, సరేనా? సరే అక్క. ఏంట్రా అదేంట్రా, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతూ కన్నీళ్లు పెట్టుకుంటావేంటి? శుభవా అని నిశ్చితార్థం జరుగుతుంటే కళకళలాడాల్సిన ముఖంలో కన్నీళ్లు ఉండకూడదు. అక్క అది అంటే అది నాకు తెలుసురా నువ్వెందుకు బాధపడుతున్నావో. నీకు తెలుసా అక్క? తెలుసు, నాకు కూడా బాధగానే ఉంది. ఈ టైంలో మన అమ్మా నాన్న ఉంటే ఎంత సంతోషించేవారో కదా. ఏం చేస్తాం, మనకి ఆ అదృష్టం లేదు. ఎవరూ లేరని నువ్వేం బాధపడకు. నీకు ఈ అక్కుంది, బంగారం లాంటి బావ, మంచితనం తప్ప మాయా మర్మం తెలియని అత్తయ్య, కొంచెం గడుసుదైనా స్వచ్ఛమైన మనసున్న పూరి. మేమంతా నీ కుటుంబం రా. అంతే అనుకుంటున్నావా? మా నాన్నకున్న అపోహలన్నీ తొలగిపోయి నాన్న తరపు నుంచి అందరం ఒకటైపోతాం. ఈ రోజున నీ తరపున తాంబూలాలు అందుకోవడానికి వస్తున్న మా నాన్న అపోహలు తొలగిన రోజున మన నాన్న అయిపోతారా. అప్పుడు నీకు నాన్న కూడా ఉన్నట్టే. ఎప్పుడైనా మన అమ్మ నాన్న జ్ఞాపకం వచ్చి కన్నీరు పెట్టుకుంటే మన కన్నీరు తొడవడానికి ఎన్ని చేతులు ముందుకొస్తాయో ఒక్కసారి ఆలోచించు. అయ్యో, ఇదంతా కాదక్క. నేను నీకు విషయం చెప్పాలి. చెప్పరా, ఏంటా విషయం? నా ప్రేమ గురించే అక్క. అంటే అక్క అదేంటంటే ఈ టైంలో నేను నీకు చెప్పడం కరెక్ట్ కాదో నాకు తెలీదు. పంతులు గారు, అమ్మా, ఇంకా ఏమైనా కావాలా? అన్నీ ఉన్నాయమ్మా. ఏమైనా కావాలంటే అడుగుతాను. అలాగే. అమ్మా భూమి, మీ నాన్న వాళ్ళు వచ్చారమ్మా. వస్తున్నా అత్తయ్యా. రే, నీ పెళ్ళైపోయాక కూడా మీ ప్రేమ కథను తీరిగ్గా కూర్చుని వినే ఓపిక, సమయం ముందు ముందు చాలా ఉంది. నాన్న వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. నేను వెళ్తున్నాను. అక్క 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 అయ్యో ఛ!